నమస్తే, నేను మీ కేశ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వార్ ఆగిపోయింది అనుకున్నాం, కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో భయంకరంగా దాడులు జరుగుతున్నాయి. ఎస్, ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF రీసెంట్ గా కొన్ని వీడియోల్ని విడుదల చేసింది. హమాస్, హెజ్బుల్లా ఇటువంటి ప్రాంతాలపైన చాలా భయంకరంగా అటాక్ చేస్తుంది. డ్రోన్స్ తో అటాక్ చేసి ఆ గ్రూప్స్ లో చాలా మందిని చంపుతుంది. నిన్నటికి నిన్న 1300 మందిని చంపింది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ ఊరుకుంటుందా? ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ చేసే గ్రూప్స్ అవన్నీ కూడా ప్రాక్సీ గ్రూప్స్. సో ఇరాన్ ఈ రోజు జెరూసలేం ప్రాంతం దగ్గర ఉన్న టెల్ షేవ్ అనే ఒక ప్రాంతం పైన రాకెట్ మిసైల్స్ తో దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే దీంతో ఇజ్రాయెల్ కి సంబంధించిన బెంజమిన్ నెతన్యాహు సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా ఇరాన్ మా పైన అటాక్ చేస్తుంది, ఇక ట్రంప్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఈ రోజు రాత్రికి ఇరాన్ ని పూర్తిగా అంతం చేసే పనిలో ఉంటాము ఈ రోజు నుంచి అంటూ కూడా అని మాట్లాడడం జరిగింది. అలాగే IDF కూడా ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్ట్ కూడా అదే పెట్టారు. సో పక్కాగా ఈ రోజు భయంకరంగా దాడులు జరగబోతున్నాయి. ఇరాన్ ప్రజలారా, దయచేసి మీరు అల్లాని వేడుకోండి, మిమ్మల్ని కాపాడండి అని. రైల్వే స్టేషన్స్, పవర్ ప్లాంట్స్ ఇటువంటి ప్రాంతాల్లో దయచేసి ఎవరు ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది, హెచ్చరికలు పంపిస్తుంది. సో ఇప్పటికే సీజ్ ఫైర్ ఒప్పందంతో అమ్మయ్య 12 రోజుల పాటు యుద్ధం ఆగిద్దే అనుకున్నాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీజ్ ఫైర్ కేవలం అమెరికాకి, ఇరాన్కి మాత్రమే. ఇజ్రాయెల్కి ఇందులో సంబంధం లేదని ఇజ్రాయెల్ డైరెక్ట్ గా చెబుతుంది. అయితే ఇంతకుముందు పాకిస్తాన్ 5 రోజుల కోసం శాంతి చర్చలు, అప్పుడు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయ్యి శాంతి చర్చలు ఒమాన్ వేదికగా జరిపేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసినప్పుడు కూడా ఇజ్రాయెల్ రియాక్షన్ వేరేలా ఉంది. అప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఎంబసీ పైన అటాక్ చేశారు, ఇంకా పాకిస్తాన్ పక్కకి వెళ్ళిపోయింది, బ్రోకర్ పని చేయడం మానేసింది. తర్వాత రీసెంట్ గా మళ్ళీ ఇక వేరే దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి, అందులో ఒమాన్, తర్వాత పాకిస్తాన్, టర్కీ ఇవి ఇన్వాల్వ్ అయిన తర్వాత శాంతి చర్చల కోసం టర్కీ పైన ఇజ్రాయెల్ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. నిన్న కాల్పులు కూడా జరిగాయి. ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం పైన టర్కీలో ఇస్తాన్బుల్, టర్కీకి సంబంధించిన ఏదైతే సిటీ ఉందో అక్కడ కాల్పులు కూడా జరిగాయి. రైట్. అయితే ఈరోజు ట్రంప్ 48 గంటల తర్వాత లేపేస్తున్న ట్రంప్ తన మాటల్ని వెనక్కి తీసుకుని కాల్పుల విరామణ ప్రకటించాడు. ప్రకటించిన 6 గంటల్లోనే భీకరంగా దాడులు జరిగాయి. ఎస్, ఈ టెల్ షేవ్ అనే ప్రాంతం పైన ఇరాన్ రాకెట్ మిసైల్స్ తో అటాక్ చేసింది. అక్కడ సివిలియన్స్ కి సంబంధించిన భవనాలన్నీ కూడా కుప్పకూలిపోయి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. IDF బృందానికి సంబంధించిన ఒక మహిళ మాట్లాడుతుంది, ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, ఉపేక్షించేది లేదు, ఈ రోజు రాత్రికి ఎట్లయినా సరే మేము ఇరాన్ ని అంతం చేస్తాం, జీసస్ మీద ఒట్టు, ఇరాన్ అంతం పక్కా అంటూ కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి పోస్ట్ అయితే పెడుతున్నారు. ఇరాన్ కూడా అదే రకంగా వారికి రివర్స్ లో కౌంటర్స్ ఇస్తుంది. మేము కూడా అల్లా మీద ఒట్టేసి చెప్తున్నాం, మిమ్మల్ని మేము వదిలిపెట్టాం, మాకు కేవలం అమెరికాతో మాత్రమే మేము శాంతి చర్చలకు సిద్ధం, మీతో కాదు అంటూ కూడా చెప్పింది. అలాగే ఇరాన్ పెట్టిన 10 కండిషన్స్ లో ఈ లెబనాన్ కావచ్చు, గాజా కావచ్చు, సిరియా కావచ్చు, యెమెన్ కావచ్చు, వీటిపైన దాడి చేయకూడదని అమెరికాకి పెట్టిన 10 కండిషన్స్ లో కూడా ఇదొకటి. అలాగే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయకూడదు అనేది కూడా ఒక కండిషన్ పెట్టింది. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా జరగని పని. అయితే అంతర్జాతీయ నిపుణులు ఏం చెప్తున్నారంటే యుద్ధం గురించి ఖచ్చితంగా ఈ కాల్పుల విరామణ 12 రోజులు రావటం మంచిదే. కొన్ని దేశాలు ఆర్థికంగా అంటే ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాయి కాబట్టి కొంచెం కుదుటపడే అవకాశం ఉంది. కానీ ఇటు ఇరాన్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, గ్యాప్ తీసుకుని మళ్ళీ కనుక అటాక్స్ ఒకరిపైన ఒకరు చేసుకుంటే నెల రోజుల్లో ఎంత జరిగిందో ఈ ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వారం రోజుల పాటు జరిగే ఇది ఉంటుంది. ఎందుకంటే శత్రు దేశాలు ఎప్పుడు కూడా గ్యాప్ వచ్చినప్పుడు బలాన్ని సమకూర్చుకుని అటాక్ చేయడానికి వస్తాయి. సో కాబట్టి గ్యాప్ రావడం ఇతర దేశాలకు మంచిది, కానీ ఆ దేశాలకి మంచిది కాదు అంటూ కూడా
అంతర్జాతీయకు సంబంధించిన ఎవరైతే నిపుణులు ఉంటారో రీసెంట్ గా వారు మాట్లాడడం అయితే జరిగింది. ఆ క్లిప్ కూడా ఒకసారి మేము ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. సో తాజాగా ఇజ్రాయెల్లో జరిగిన ఈ దాడిలో 15 మంది చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. జెరూసలేం దగ్గరున్న ఈ టెల్ షెవ్ అనే ప్రాంతం పైన అటాక్స్ చేశారు. అయితే ఈ రోజు ఇరాన్ అంతం చేస్తాం, ఇరాన్ కి సంబంధించిన రైల్వే స్టేషన్స్ ని మేము టార్గెట్ పెట్టాం, అవి మా గురిలో ఉన్నాయి, మా మిసైల్స్ దూసుకొస్తున్నాయి, దయచేసి ఇరాన్ ప్రజలు ఎవరు కూడా అక్కడ ఉండొద్దు అంటూ కూడా ఒక పోస్ట్ అయితే వారు బయటకు పెట్టడం జరిగింది. సో చూద్దాం మరి హెజ్బుల్లా, హమాస్, అలాగే హౌతీస్ ఇవైతే ఇరాన్ సపోర్ట్ గా ఉన్నాయి. ఇజ్రాయెల్ పైన చాలా దాడులు అయితే చేస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా వారిపైన దాడి చేస్తూ ఉన్నారు. సో యుద్ధం అయితే ఇప్పుడప్పుడే ఆగేదైతే మాత్రం కాదు. సీజ్ ఫైర్ కూడా 12 రోజులు కూడా నిలిచేదైతే మాత్రం కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు 5 రోజులు సీజ్ ఫైర్ ప్రకటించారు, కాల్పుల విరామం ప్రకటించారు. అన్అఫీషియల్ గా ఎన్ని అటాక్స్ జరిగాయి, ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన ఏ రకంగా దాడి చేస్తుంది, మరుసటి రోజే దాడి చేస్తుంది. సో మొత్తం ఈ యుద్ధంలో ఫూల్ అయిన కంట్రీ ఏదైనా ఉందంటే దాయాది దేశం పాకిస్తాన్ ఫూల్ అయిపోయింది, ఒక జోకర్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఇరాన్ పాకిస్తాన్ వల్ల ఒప్పుకోలే, చైనా ఒప్పించింది. సో పాకిస్తాన్ మాత్రం డప్పు కొట్టుకుంటుంది ఎక్సాగోన్ వేదికగా. సో రైట్, ఏదేమైనా ఈ పాకిస్తాన్ ఎందుకు ఈ మధ్యలోకి దూరుతుంది, పాకిస్తాన్ చైనా సాయంతో అంటే యుఎస్ కి అక్కడి వరకు కూడా చేరుకోగల మిసైల్ని ఎలా తయారు చేస్తాననే దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే ఐడిఎఫ్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది, కాసేపట్లో ఇరాన్ ని మేము చాలా దాడులు చేయబోతున్నాం అని చెప్పి.